హాయ్ అండి. అందరికీ నమస్కారం. డిసెంబర్ 30వ తేదీన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది. చాలా శక్తివంతమైన ఏకాదశి. అన్ని ఏకాదశుల కంటే ఈ ఏకాదశికి అత్యంత శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. మీరు ఈ విధంగా దీపారాధన చేయండి. దీపంలో ఇది వేసి ఎవరైతే దీపం పెడతారో అలాంటి వాళ్ళు దరిద్రులు కూడా ధనవంతులు అవుతారన్నమాట. ఎంతటి పేదవారైనా సరే కుబేరుడిగా మారటానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీపం అనేది ఈ విధంగా పెట్టుకోండి. నార్మల్గా మనకు ఈ ముక్కోటి ఏకాదశి ఏంటంటే మంగళవారంతో కలిసి వస్తుందన్నమాట. ఆ రోజు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ విధంగా దీపం పెట్టడం వలన మనకు దీపంలో ఇది వేసి దీపం పెట్టడం వలన మనకి పేదరికం అనేది తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దీపం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెడుతూ ఉంటారు. కొంతమంది ప్రతిరోజు పెట్టినట్లే దీపం పెడతారు. ఇంకొంతమంది పిండి దీపం చేయటం జరుగుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామిని విష్ణు రూపంగా భావిస్తాం. కాబట్టి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే ఇష్టం. పిండి దీపం కూడా చేసి పెడుతూ ఉంటాం మనం. కాకపోతే ప్రత్యేకించి ఈ విధంగా మీరు దీపారాధన చేయండి. దీపం ఏంటంటే సంపూర్ణంగా వెంకటేశ్వర స్వామికి చేరుతుంది. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కనుక ధన సమస్యలు పోతాయి. మనకి పేదరికం నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడతాము. ఈ యొక్క దీపం మీ జీవితాన్ని కాపాడి మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగించుకోవడానికి ఉపయోగపడే దీపం అండి. ఈ వైకుంఠ ఏకాదశిని అంటే వైకుంఠ ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశిగా పరిగణిస్తూ ఉంటాము. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి అలానే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. కాబట్టి ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని గుమ్మాలకు పసుపు రాసి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. అలానే స్నానం చేసేటప్పుడు చిటికెడంత పసుపు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. ప్రత్యేకించి ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోండి, స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. అలా ధరించిన తర్వాత ఏంటంటే ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే తులసిమాలు కావచ్చు, తులసి దళాలు కావచ్చు, మీ దగ్గర ఉండే పుష్పాలు కావచ్చు, అంటే ఆ సమయానికి ఏవైతే మీ దగ్గర అవైలబుల్లో ఉంటాయో అవన్నీ కూడా తీసుకోండి. అలా తీసుకొని చక్కగా మీరు తులసిమాల, మీ దగ్గర ఉండే పుష్పాలు, అలానే దీపము, ధూపము ఇవన్నీ కూడా స్వామివారికి చక్కగా సమర్పించాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలు కానీ ఎరుపు రంగు పుష్పాలతో కానీ అలంకరించండి. ఒక తులసిమాలను ముందుగానే సిద్ధం చేసుకోండి. తులసిమాల ఏంటంటే మనం పూజించే తులసి మొక్క నుంచి స్వీకరించకూడదు, వేరే తులసి నుంచి స్వీకరించి ఇలా తులసిమాలను సిద్ధం చేసుకోండి. తులసిమాలతో పాటు అలానే మీ దగ్గర ఉండే ముత్యాలు, పగడాలు ఇలాంటివి కూడా మనం స్వామివారికి అలంకరణ చేయవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత పిండి దీపం చేసుకోండి. పిండి దీపం నార్మల్గా బియ్య పిండిలో నీళ్ళను పోసి ముద్దలాగా చేసి దాన్ని ప్రమిదిలా చేసేసి దీపారాధన చేస్తారు. ఈరోజు 5 పిండి దీపాలు కూడా చేయవచ్చు, లేదంటే 2 కూడా చేసుకోవచ్చు. ఒకటే పెద్ద పిండి దీపం చేయవచ్చు, అలానే 7 పిండి దీపాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏంటంటే మీ ఇష్టానికి తగినట్లుగా 2 పిండి దీపాలు కానీ, ఒక పిండి దీపం కానీ చేయండి. పిండి దీపం ఎలా అంటే బియ్య పిండి తీసుకుంటారు కదా, ఆ బియ్య పిండి తీసుకున్న తర్వాత అందులో కొంచెం చందనం, గంధం ఉంటుంది కదా, గంధం పౌడర్ చిటికెడు వేయండి, చిటికెడు పసుపు వేయండి. ఆ తర్వాత ఏంటంటే నీళ్లు పోసి ముద్దలాగా చేసి ప్రమిదిలాగా చేసి ఈ విధంగా మీరు ఇలా చేసుకొని గోవిందనామాన్ని వేసుకోవచ్చు, కుంకుమతో బొట్లు పెట్టవచ్చు. ఇలా పెట్టి దీపాన్ని వెలిగించండి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించిన తర్వాత ఒక లవంగాన్ని కానీ యాలక్కాయని కానీ తీసుకోండి. ముందుగా యాలకుల గురించి మనం చెప్పుకుందామండి. యాలకులు ఉన్నాయి కదా, అవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. మనం ఏంటంటే పిండి దీపంలో యాలక్కాయని వేసి పిండి దీపం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా? ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. ధనాన్ని ఆకర్షించడానికి ఈ యొక్క యాలక్కాయ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందన్నమాట. యాలకులకు అతీత శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది. యాలకులు లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. కాబట్టి యాలకులు ధనంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడతాయి అన్నమాట. అందుకే ఒక యాలక్కాయని వేసేసి
దీపం వెలిగించండి. మీరు పిండి దీపం చేయకపోయినా నార్మల్గా కూడా మట్టి ప్రమిదలో కానీ ఇత్తడి కుందుల్లో దీపం పెట్టుకుంటారు కదా, అందులోనైనా సరే యాలక్కాయని వేయండి. అలా వేసి దీపం పెట్టండి. మంచిదన్నమాట. మంచి జరుగుతుంది. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఈ మార్పును మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. అందుకే ఇలా యాలక్కాయని వేసి దీపం పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసి ఒక చెట్టు మొదట్లో వేసేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఇదేంటంటే కనుక ఉదయం పెట్టినప్పుడు కూడా దీపం కొండెక్కితే తిరిగి మరలా ఏంటంటే సాయంత్రం అదే యాలకులతో అదే నూనెతో మనం దీపారాధన చేసుకోవచ్చు. ఇక తర్వాత కష్టాలు విపరీతంగా ఉన్నాయి అని అనుకునేవారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే లవంగాన్ని వేసి పెట్టుకోవచ్చు. దీపం లవంగం ఇలా ఏంటంటే ఆ భగవంతుడికి అంటే మనం చేర్చేవన్నమాట. మనం ఇవి వేసి దీపం పెడతాం కాబట్టి ఆ దీపం సంపూర్ణంగా భగవంతుడు స్వీకరిస్తాడు. అంటే యాలక్కాయని వేసి పెట్టిన దీపం కూడా భగవంతుడికి చేరుతుంది. మిగతాది చేరదని కాదు. ఇలా మీ కష్టాలు పోవాలన్నా, మీ బాధలు పోవాలన్నా, మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలన్నా, మీకు మంచి జరగాలన్నా, జాతక దోషాలు, సమస్యలు, ఇబ్బందులు ఇలా చెప్పుకుంటూ పోతే మన లైఫ్లో మనకి ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి కదండి. వాటన్నింటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఇలా మీరు లవంగాన్ని వేసి దీపం పెట్టొచ్చు. ఇలా రెండు కలిపి వేయకూడదు. మీకు ధన సమస్య ఉంటే యాలక్కాయని వేయండి. కష్టాలు ఉంటే లవంగాన్ని వేసి పెట్టండి. కానీ రెండూ కలిపి మాత్రం వేయకూడదు. దేనిది దానికి సపరేట్గా వేసేసి విడిగా దీపారాధన చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసి చక్కగా స్వామివారికి మనము అంటే పాలతో చేసిన నైవేద్యం కానీ లేదంటే ఇలా చక్కెర పొంగలి ఏదైనా సరే స్వీట్ నైవేద్యం చేసి పెట్టండి. ఇక తర్వాత ఏ నైవేద్యం పెట్టకపోతే కొబ్బరికాయ కొట్టిన తర్వాత 2 అరటిపళ్ళు చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టండి. దీపం ఒకటి పెట్టకూడదు. దీపానికి పుష్పాలు పెట్టాలి. లేదంటే ఒంటిదైపోతుంది. అందుకే ఏంటంటే దీపానికి పుష్పాలు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. అరటిపండును కూడా దీపానికి నైవేద్యంగా సమర్పించవచ్చు. భగవంతుడికి కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరికాయని సమర్పించకూడదు. మన దగ్గర ఉండే ఫలం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి ఆ ఫలాన్ని భగవంతుడికి సమర్పించాలి. అలాంటప్పుడే మన పూజకు 100% ఫలితం ఉంటుందన్నమాట. ఈ దీపం అలానే ధూపదీప నైవేద్యాలతో వెంకటేశ్వర స్వామిని గోవింద నామాలతో మనం చక్కగా పూజించుకుంటే సంవత్సరం అంతా కూడా మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. మన జీవితం మారిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయి. కుబేరులుగా మారే అవకాశం ఉంటుందన్నమాట. పేదరికం అనేది తొలగిపోయే అవకాశం కూడా ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఇక తర్వాత ముఖ్యంగా మనం గమనించుకుంటే తులసి మొక్క దగ్గర కూడా పూజ చేయటం అంటే ఉపవాసం ఉండటం, అలానే గుడికి వెళ్ళటం, ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోవటం ఇదంతా కూడా చేయవచ్చు అనమాట. ఇక ఇంకోటి ఏంటంటే పసుపు డబ్బాలో ఇది వేసుకోండి. ఈరోజు తిథి వార నక్షత్రం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. కనుక మనం పసుపు డబ్బాలో ఈరోజు ఈ యొక్క ఇది వేయటం వలన అంటే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే తన భర్త ఆదాయం పెరగాలని పూజలు, నోములు, వ్రతాలు ఏవైనా చేస్తూ ఉంటాము. భగవంతుడిని కూడా మనం వేడుకుంటూ ఉంటాము. అయినప్పటికీ కూడా మన భర్త సంపాదన అనేది పెరగదు. మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. మా భర్త సంపాదన పెరగదండి. మా భర్తకు సంపాదన అసలు కలగదండి. ఎంత సంపాదించినా కానీ మిగలదండి అని బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఇదేంటంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడే పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం. చాలామంది కూడా చేశారు. అంటే మంచి తిథి వార నక్షత్రం ఉన్నప్పుడు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి. చాలామందికి ఏంటంటే తెలియని విషయం. కొంతమందికి తెలుసు, ఇంకొంతమందికి తెలిసినా కానీ చేయరు. కొంతమంది ఏంటంటే తెలియక చేయరు అనమాట. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వీడియో చూసి ఈ పనిని కనుక చేసుకుంటే ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోయి ఫలితాలను చూస్తారు. మీరేంటంటే చేసి షాక్ అయిపోతారని కూడా చెప్పవచ్చు. అంత శక్తివంతమైన పరిహారం అండి. ఏంటంటే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, అశుభాలను దూరం చేస్తుంది, శుభ ఫలితాలను ఇస్తుంది. మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నమాట. మన యొక్క జీవితాన్ని మార్చి మన భర్త సంపాదన పెంచడానికి, భర్తకి ఏంటంటే చక్కగా డబ్బును ప్రాప్తమయ్యేలాగా చేయడానికి పసుపు కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. అంటే ఇందులో వేసే ఈ యొక్క ఉన్నాయి కదండి వస్తువు, ఆ వస్తువు ఏంటంటే మీ భర్తకు విపరీతమైన ధనయోగాన్ని తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరిగి భర్త చక్కగా ఉండాలని కోరుకుంటుందో ఆ స్త్రీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఏకాదశి రోజున సమయం సందర్భం అంటూ ఇలా ఏమీ లేదు, ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు.
మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది వేయటం వలన మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. అలానే ఇది పసుపు డబ్బాలో వేసి పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసండి, మన ఇంట్లో పదే పదే మాడిపోతూ ఉంటుంది కదా, పదే పదే పొంగిపోతూ ఉంటుంది. చెడు వాసన రావటం, ఏదో మనకు తెలియకుండా ఇబ్బందికరంగా ఉండటం, అలానే వంట చేస్తున్నట్లయితే ఇంట్రెస్ట్గా లేకపోవటం, ఎంత రుచిగా చేసినా ఆ వంట రుచి రాకపోవటం, అలాగే ఏంటంటే ఇల్లు ఎంత క్లీన్గా పెట్టుకున్నా కానీ ఎక్కడి నుంచో ఏదో తెలియని ఒక చెడు వాసన అనేది వస్తూ ఉంటుంది మా ఇంట్లో అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, పసుపు డబ్బాలో ఇది వేసుకోండి, ఇది వేస్తే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండదు, మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది, మీరు చేసే వంటల్లో చక్కగా రుచి అనేది వస్తుంది. అలానే పదే పదే మీ ఇంట్లో మాడకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలామంది అనుకుంటారు మాడిపోతే ఏమవుతుంది అనుకుంటారు, కానీ అలా మాడిపోతూ ఉంటే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని అర్థమని గుర్తుపెట్టుకోండి. ఒకసారి మాడిపోతే పర్వాలేదు, పదే పదే మాడిపోతే ఖచ్చితంగా ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని గుర్తుపెట్టుకోండి. అందుకే 2 యాలకులు తీసుకోండి. మీరు అనుకోవచ్చు, దీపంలో కూడా యాలక్కాయని వేయమన్నారు కదా, నిజమేనా? యాలకులకు అంత శక్తి ఉంటుందా అని అనుకుంటారు. యాలకులకు అతీత శక్తి ఉంటుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా యాలకులు లక్ష్మీదేవి రూపం అన్నమాట. సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనమాట. ఏంటంటే ఇవి జీవితాన్ని మారుస్తాయి. మానవ జీవితంలో ధనాన్ని ఆకర్షించడానికి యాలకులు అంటే యాలకులకు సంబంధం ఉంటుందన్నమాట. యాలకులకు మించింది ఇంకేది ఉండదని మనకు ఈ యొక్క శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందన్నమాట. అందుకే గుర్తుపెట్టుకోండి, ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఈ యాలక్కాయని వేసుకోండి. ఇది వేయటం వలన మంచే జరుగుతుంది, చెడైతే జరగదు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ భర్త సంపాదన పెరుగుతుంది. చక్కగా ఇంటికి కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. రాజయోగం అనేది పడుతుంది. మంచి రిజల్ట్ని చూడటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం వేసుకోండి. మీ ఇంటి డబ్బాలో తప్పనిసరిగా ఇలా వేయటం వలన 4 వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సాధారణంగా కొంతమంది ఏంటంటే ఎంత కష్టపడ్డా కానీ డబ్బు అనేది రాదనమాట. అలా రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు 2 యాలకులను తీసుకొని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే వాటిని పసుపు డబ్బాలో వేసుకోవచ్చు. లేదంటే వెంకటేశ్వర స్వామి పట్టం ముందు పెట్టి ఆ తర్వాత తీసేసి మనం పసుపు డబ్బాలో వేసుకోవచ్చు. ఇలా వేసాము అనేది కాదు, ఎంత నియమనిష్టలతో వేసుకున్నామనేది ముఖ్యం అన్నమాట. అలా చేసేసి ఆ తర్వాత అలా ఉంచేయండి. 3 నెలల వరకు ఉంచుకోవచ్చు. 3 నెలల తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి ఏకాదశి కలిసి వచ్చినప్పుడు, అంటే ప్రతి నెలలో మనకు సర్వసాధారణంగా ఏకాదశి వస్తూనే ఉంటుంది కదండి, ఆ రోజైనా సరే మళ్ళీ పూజించుకొని మీరు పసుపు డబ్బాలో వేసుకోవాలి. ఒక సైడ్కి వేసి పెట్టుకోండి. మనం పదే పదే పసుపుని తీసుకుంటూ ఉంటాం, కానీ యాలకులు తీసుకొని అంటే వంటల్లో వేయం కదండి. అందుకే మీరేంటంటే పసుపు డబ్బాలో 2 యాలకులు అయితే వేసి పెట్టండి. అలా పెట్టుకోవడం వల్ల మంచి చేకూరుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఇది వేసి ఇలా మీకు అర్థమైపోతుంది వేసినప్పటి నుంచి. చాలా వరకు కూడా మీ జీవితం మారిపోతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి పసుపు డబ్బాలో అయితే యాలకులు వేసి పెట్టండి. తిథి వార నక్షత్రాన్ని బట్టి 2 యాలకులు వేయటం వల్ల మంచి చేకూరుతుంది. 4 వైపుల నుంచి కూడా ధనం వచ్చి పడుతుంది, భర్త సంపాదన పెరుగుతుంది అని పురాణ గ్రంథాల్లో చెప్పబడిందనమాట. అందుకే తప్పనిసరిగా మీరు పసుపు డబ్బాలో ఇలా వేసేస్తే ఫలితం అనేది పొందుతారనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.